ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. మరి ప్రార్థనలోనే కదా ఉన్నారు. ఏంటి ట్రంక్ రోడ్లో లేరు, లేకపోతే మన ఊర్లో లేరు, ఎక్కడున్నారని చెప్పనంటే మందిరములోనే, ఆరాధనలోనే. కానీ మనం అన్నటువంటి ఆ యొక్క సహవాసములో కొంతమంది లేరు. గనుక నీ జీవితంలో ఎప్పుడు శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య సన్నిధిలో నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నా ఆ కన్నీరు కూడా నాట్యమాడాలి. ఆమేన్. దుఃఖములో కూడా ఆత్మలో నువ్వు పరవశించాలి. గనుక వినే మనస్సు నీకు ఉన్నట్లయితే అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. అది కనుక ఆయన ఎప్పుడు అయ్యా ఏమిటి నాకు ఈ కర్మ, ఏమిటి నాకు ఈ బ్రతుకు, ఎందుకు వచ్చాను సేవకి, అసలు ఎందుకు పంపించావు నన్ను, నీ మనస్సు నాకెందుకు ఇచ్చావు అని చెప్పని ఏనాడు తండ్రికి వ్యతిరేకంగా నడిపించబడిన వాడు కాదండి. ఆ తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసు క్రీస్తు అయినటువంటి తన కుమారుడి విషయంలో ఏమంటున్నాడో తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా.